హాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే నిద్ర లేవగానే వీక్గా అనిపించడం, లేజీగా అనిపించడం, లేవాలని అనుకున్నా లేవలేకపోవడం, చదువుకుంటున్నప్పుడు నిద్ర రావడం మీకు ఎప్పుడైనా అనిపించాయేవి? ఎందుకు అనిపించదు? అనిపించే ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం. సరే అయితే రండి, వేదిక్ సైన్స్ ద్వారా ఈ ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ని కనిపెడదాం. ఉదయం లేవగానే ఏ పని చేయాలనిపించకుండా నీరసంగా అనిపించడం, రేపు ఉదయాన్నే అర్లీగా లేచి ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా నిద్ర లేవకపోవడం, చదువుకోవడానికి కూర్చున్నప్పుడు నిద్ర రావడం లేదా లేజీగా అనిపించడం, ఇవన్నీ కూడా వేదిక్ సైన్స్ ప్రకారం సరైన పద్ధతిలో నిద్రపోకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం, మన డైలీ హ్యాబిట్స్ వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలనుకునేటప్పుడు ఉదయాన్నే నిద్ర లేవగానే ఎంతో ఫ్రెష్గా లేచుంటావు కదా. అప్పట్లో మన దగ్గర మొబైల్స్ ఉండేవి కావు. మన లైఫ్ స్టైల్ చాలా చక్కగా ఉండేది. అందువలన మంచి ఎనర్జీతో నిద్ర లేచేవాళ్ళం. ఈ రోజుల్లో రాత్రంతా మొబైల్ ఫోన్లు వాడడం, నడిరాత్రిలో పడుకోవడం వలన ఉదయాన్నే ఆ ఎనర్జీ మొత్తం పోతుంది. ఆ ఫ్రెష్నెస్ ఎక్కడా కనిపించడం లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి 5 వేదిక్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం పదండి. ఫస్ట్ సొల్యూషన్ డైలీ రొటీన్. దీనికి ఒక సింపుల్ స్టోరీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు చిన్న రీసెర్చ్ చేశారు. ఒకే క్లాస్ చదువుకుంటున్న 2 అబ్బాయిల్ని తీసుకుని ఒక అబ్బాయికి వేరువేరు సమయాల్లో, అంటే రాత్రి 9 గంటలకి, 11 గంటలకి, 1 గంటకి అలా వేరువేరు టైంలో 10 గంటలు ఒక నెల రోజులు నిద్రపోమని అతనికి టైం ఇచ్చారు. రెండో అబ్బాయికి రొటీన్గా 7 గంటలు ఒకే టైంలో పడుకోమని చెప్పారు. నెల రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తే మొదటి అబ్బాయి బ్రెయిన్ పవర్ అండ్ కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గిపోయాయి. అదే రెండవ స్టూడెంట్కి తక్కువ టైం నిద్రపోయినా కూడా అతని బ్రెయిన్ పవర్ పెరిగింది, కాన్సంట్రేషన్ లెవెల్స్ కూడా మెరుగుపడ్డాయి. చదువుకున్నప్పుడు బద్ధకంగా అనిపించేది కాదు. ఉదయం లేచినప్పుడు చాలా ఎనర్జీతో నిద్ర లేచేవాడు. వేదిక్ సైన్స్ ప్రకారం డైలీ రొటీన్ అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక ఫిక్స్డ్ టైంకి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా ఎనర్జెటిక్గా మిమ్మల్ని ఉంచుతుంది. ఈ రోజు నుంచి అలవాటు మొదలు పెట్టండి. మరి అది ఏ టైం అయినా పర్లేదు. ఒక ఫిక్స్డ్ టైంకి మాత్రం నిద్రపోతున్నామని కామెంట్ పెట్టండి. సెకండ్ సొల్యూషన్ 5 సెకండ్ రూల్. మన జీవితంలో తీసుకున్న ఏ డెసిషన్ అయినా 5 సెకండ్లలో తీసుకుంటాం. ఇది బేసిక్ రూల్. జీవితంలో ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్ అయినా 5 సెకండ్స్లోనే తీసుకోవాలి. 5 సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటే మైండ్ అంతా హెవీ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా మీరు ఉదయాన్నే 6 గంటలకి నిద్రలేద్దామని అలారం పెట్టుకుని నిద్రపోయారనుకోండి. ఉదయం అలారం మోగిన వెంటనే 5 సెకండ్స్లో డెసిషన్ తీసుకుని నిద్రలేవాలి. లేదంటే మీ మైండ్ హెవీగా మారి ఇంకాసేపు నిద్రపోదాం, కాసేపు నిద్రపోతే ఏం ప్రాబ్లం అవుతుందిలే అని నిద్ర లేవరు. అందుకే వేదిక్ సైన్స్లో చెప్పినట్టు 5 సెకండ్స్ రూల్ని ఫాలో అవ్వండి. నిద్ర లేవకపోతున్నాము అనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. థర్డ్ సొల్యూషన్ బ్లడ్ సర్క్యులేట్ ట్రిక్. ఎవరి బాడీలో బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎవరి బాడీలో బ్లడ్ ఫ్లో తక్కువగా ఉంటుందో వాళ్ళు లేజీగా ఉంటారు. అది వేదిక్ సైన్స్లోనే కాదు, నార్మల్ సైన్స్ కూడా అదే చెబుతుంది. ఎవరికైతే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వాళ్ళు లేజీగా ఉంటారు. మీకు చదువుకుంటున్నప్పుడు నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్సర్సైజ్ ఒక్కటే ఫోర్త్ సొల్యూషన్. 1 or 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేను చెప్తాను. మీకు ఎప్పుడైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే వెంటనే చెవులు ఒకేసారి గట్టిగా నొక్కుంటూ కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చెవులను లాగండి. అప్పుడు మీకు మీ చెవులు కొద్దిగా వేడెక్కినట్టు అనిపిస్తుంది కదా. ఆ చెవిలో బ్లడ్ సర్క్యులేషన్ మొదలై అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అలాగే మీకు నిద్ర వస్తున్నప్పుడు లేచి నడవండి. మీరు నడుస్తూ ఉంటే మీ బ్లడ్ సర్క్యులేట్ పెరుగుతుంది. అలాగే లైబ్రరీలో ఉన్నప్పుడు నడిచే అవకాశం ఉండదు కాబట్టి మీరు చదువుతున్న సబ్జెక్ట్కి సంబంధించి ఏదో ఒకటి నోట్బుక్లో రాస్తూ ఉండండి. మీరు రాస్తూ ఉంటే మజిల్స్ కదులుతూ ఉంటాయి. దానివలన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మైండ్ యాక్టివ్ అవుతుంది. వేదిక్ సైన్స్లో బ్లడ్ సర్క్యులేషన్ నిద్రను దూరం చేసే మంచి టెక్నిక్. ఇక ఫిఫ్త్ సొల్యూషన్ ఈట్ లెస్ మోర్ టైం. దీని వెనుక సైన్స్ ఏంటో మీకు వివరిస్తాను. మీరు కడుపు నిండా తిని చదువుకోవాలని కూర్చున్నప్పుడు 10 నిమిషాల్లో మీకు నిద్ర వస్తుంది. ఎందుకంటే మీ శరీరంలో ఉన్న ఆక్సిజన్ అంతా మీరు తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి యూజ్ అవడంతో బ్రెయిన్లో ఆక్సిజన్ తక్కువైందో మీకు అలసటతో నిద్ర వస్తుంది. భోజనం చేయగానే చదవద్దని మన పెద్దలు చెప్తూ ఉండేవారు కదా. సో వేదిక్ సైన్స్ ప్రకారం దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఎక్కువగా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ తినండి. అంటే 2 సార్లు తినడానికి బదులు దాన్ని డివైడ్ చేసుకుని 4 సార్లు తినండి. తక్కువ తింటే ఆక్సిజన్ తక్కువగా ఖర్చు అవడం, దానివలన ఎనర్జీ సేవ్ అయి మీకు నిద్ర రాకుండా ఉంటుంది. పొరపాటున ఎక్కువ తింటే కొంచెం వాక్ చేసిన తర్వాత చదవడానికి కూర్చోండి. ఇక నెక్స్ట్ సొల్యూషన్ డార్క్ ఎన్విరాన్మెంట్. మన కంట్లో రిసెప్టర్స్ అంటే కొన్ని సెన్సార్ ఆర్గాన్స్ ఉంటాయి. మన కంట్లో సూర్యకిరణాలు పడినప్పుడు మైండ్ని ఎనర్జెటిక్ అవ్వమని బ్రెయిన్కి సెన్సార్ సిగ్నల్ పంపిస్తుంది. చీకటి పడుతున్నప్పుడు మన కళ్ళు బ్రెయిన్కి రెస్ట్ తీసుకోమని సిగ్నల్ను పంపిస్తాయి. తక్కువ లైట్ ఉన్న గదిలో చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అందుకే డార్క్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కడైతే లైటింగ్ తక్కువగా ఉంటుందో అక్కడ అస్సలు చదువుకోవద్దు. బాగా వెలుగున్న గదిలో వెంటిలేషన్ బాగున్న ప్రదేశంలో కూర్చొని చదువుకోండి.
మీ గదిలో లైటింగ్ తక్కువగా ఉంటే ఇంకొక బల్బ్ ఫిక్స్ చేసుకోండి, అది కూడా మీ కంటికి మేలు చేసేది. సో ఇవి వేదిక్ సైన్స్ ప్రకారం మీ బద్ధకాన్ని వదలగొట్టేవి. ఫైనల్గా నేను పర్సనల్గా ఫాలో అయిన ఒక సొల్యూషన్ చెప్తాను. నాకు నిద్ర వచ్చినప్పుడు మోటివేషన్ సాంగ్స్ పెద్ద సౌండ్ పెట్టుకుని వింటూ ఉండేవాడిని. మోటివేషనల్ సాంగ్ వింటుంటే ఆటోమేటిక్గా మనకి ఎనర్జీ లెవెల్స్ పెరిగి నిద్ర గాల్లో కలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ చదవడానికి కూర్చోవచ్చు. మీకు ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనిపించినప్పుడు మీకు ఇష్టమైన మోటివేషనల్ సాంగ్స్ వినండి. దానివలన మీకు కొత్త ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తే నిద్ర దూరం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీటిని ఫాలో అయ్యి ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు ముందడుగేయాలని కోరుకుంటున్నాం.